నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామ్ అశోక్. ఇక ముందుగాల మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చటేందుల్లా అంటే, మరి మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మీకోసం నేను అని చెప్పేసి మన వీడియో చూస్తుంటే నెంబర్ కనబడుతుంది. ఆ నెంబరు 9966887777. మరి మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ వాట్సాప్ వీడియో ద్వారా పంపిరి, లేదంటే ఫోన్ చేసి చెప్పుర్రి. మరి మన ఛానల్ అక్కడ ఉంటుంది. అంతేకాకుండా మీ ప్రాంతంలో ఉన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తా. ఇక ఇంకో ముచ్చట గుర్తు పెట్టుకోవాలా, మరి మీ సపోర్ట్ కావాలి కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి. మరి మన యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో వేద్దాం. ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ముచ్చట. ఇక పెద్దపల్లి జిల్లా వార్తలు చూద్దాం. మరి సాక్షి దినపత్రికను తీసుకొచ్చిన మరి సాక్షి జర్నలిస్ట్ అన్న ఎట్లాంటి వార్త రాసిండు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి అన్న విషయాన్ని ఒకసారి చూద్దాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఏం జరుగుతుంది, మరి పెద్దపల్లి జిల్లా ప్రాంతంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఏం జరుగుతుంది, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మరి పట్టణ అభివృద్ధి పేరుతో ఏం జరగబోతుంది అన్న విషయాన్ని చర్చిద్దాం ఒకసారి. మరి సాక్షి జర్నలిస్ట్ అన్న రాసిండు, రోడ్డున పడేయొద్దు, మరి ఏళ్ళు తరబడి ఒకే చోట వ్యాపారాలు చేసుకుంటున్నాం, మరి అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తాం, ఉపాధికి ఆటంకం కలగకుండా రోడ్డు విస్తరణ చేపట్టుర్రి అని చెప్పేసి ఇక చెప్తారు. వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఇదే రోడ్ల మీద మేము బతుకుతున్నాం, మరి మా కుటుంబ పోషణ కూడా ఈ చిరు వ్యాపారం పైనే సాగుతుంది. అంతేకాకుండా మా ఉపాధి అవకాశానికి ఆటంకం కలిగకుండా మీరు రోడ్డు విస్తరణ చేయుర్రి, మేము మీకు సహకరిస్తాం, పట్టణ అభివృద్ధికి తోడ్పడతాం అని చెప్పేసి చిరు వ్యాపారులు చెప్తున్నారు. మరి ఏంటిదట ఆ ముచ్చట ఏందనేది చూడాలి మనం. ఇక గోదావరిఖని గాంధీ చౌరస్తా నుంచి గోదావరిఖని పట్టణం చౌరస్తా నుండి రీగల్ షూ మార్ట్ కూడలి వరకు మేదర్ బస్తీ రోడ్డు ఓల్డ్ అశోక థియేటర్ మార్గంలో రహదారుల విస్తరణకు రామగుండం నగరపాలక సంస్థ సింగరేణి యాజమాన్యం సంయుక్త చర్యలు చేపట్టాయి. తొలుత రోడ్లను ఆక్రమించిన షాపులను తొలగిస్తే విస్తరణ ప్రక్రియ ముందుకు సాగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోడ్లను ఆనుకొని ఉన్న సింగరేణి క్వార్టర్లను తొలగిస్తున్నారు. ఈ పనులు పూర్తయ్యాక కూల్చివేసిన సింగరేణి క్వార్టర్స్ ప్రాంతంలో ప్రత్యేకంగా షెడ్లను నిర్మించి చిరు వ్యాపారులను తరలించేలా ప్రణాళికలు కూడా చేస్తారట. ఈ క్రమంలో వ్యాపారులు ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న భరోసా ఓడిచ్చిండట. ఇక నగర అభివృద్ధికి సహకరించాలని కూడా కోరిండట. ఇక ఇనూరుల్లా మరి అట్లా 70 సింగరేణి క్వార్టర్స్ ఉన్నాయి. సింగరేణి సంస్థకు సంబంధించిన ఇండ్లు ఉన్నాయి, 70 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇల్లులను కూడా తొలగిస్తున్నారు. మరి అవి తొలగించిన తర్వాత వాటి ప్రాంతంలో ఈ యొక్క చిరు వ్యాపారుల కోసం ఏమన్నా భవన సముదాయాలను ఏర్పాటు చేసి వాళ్ళను అందులోకి తరలించే అవకాశం ఉన్నది. మరి ఎవరు ఎలాంటి ఆతృత చెందొద్దు, మరి ఎవరి మాటలు నమ్మొద్దు అని చెప్పేసి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్తాడు. మీ చిరు వ్యాపారులకు మేము ఎలాంటి అన్యాయం చేయము, మీరు ఖచ్చితంగా రోడ్డు పైన బతుకుతున్నారు కనుక మీకు ఎలాంటి నష్టం వాటిల్లకుండానే మీ వ్యాపారాలు సాగించే విధంగా నేను చేస్తా, మీరు బాధపడొద్దు, నేనున్నాను మీకు తోడుగా అని చెప్పేసి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న వాళ్ళకి చెప్పిండు. ఇక ఏంటిదట అంటే, ఇక వీళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, మరి మీ అభివృద్ధికి సహకరిస్తామని చిరు వ్యాపారులు చెప్తున్నారు, మీరు చిరు వ్యాపారులకు నష్టం చేయమని మీరు చెప్తున్నారు. కానీ ఒకవేళ ఏమైనా జరిగి చిరు వ్యాపారులకు కనుక నష్టం వాటిల్లే పరిస్థితులు ఏర్పడితే నిరుద్యోగి న్యూస్ ఛానల్ అనేది ఆ యొక్క చౌరస్తాలో, ప్రధాన చౌరస్తాలో రోజొక వార్తా కథనాన్ని అందిస్తుంది. ఇది నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఇది మా విన్నపం కూడా. ఎందుకంటే మరి అనేక సంవత్సరాలుగా ఆ చిరు వ్యాపారం పైనే, అంటే ఆ చిన్న వ్యాపారం పైనే కుటుంబ పోషణ చేస్తున్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటది. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ భవిష్యత్తు కూడా దానిపైనే ఆధారపడి ఉంటది. మరి అన్ని రకాలుగా వాళ్ళు కోల్పోతారు కనుక, ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోతారు కనుక వాళ్ళకు నష్టం వాటిల్లకుండానే మీరు చేయండి. మీరు చేస్తా అని చెప్తున్నారు, దానికి మేము ఏకీభవిస్తున్నాం. ఖచ్చితంగా పట్టణ అభివృద్ధికి మా అందరి సహాయ సహకారాలు ఉంటాయి. ఖచ్చితంగా మేము
కాకపోతే అక్కడ ఉన్న వ్యాపారులకు ఏమైనా నష్టం జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశాన్ని మేము తీసుకొని మేము ముందుకు రాబోతాం. మరి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే గారైనా మరి ఇతర నాయకులైనా మున్సిపల్ కార్పొరేషన్ అయినా సింగరేణి యాజమాన్యమైనా కూడా ఎవరైతే చిరు వ్యాపారులు అక్కడ జీవనాన్ని సాగిస్తున్నారో మరి వ్యాపారం చేస్తూ వాళ్ళకి ఎలాంటి నష్టం లేకుండా మీరు అభివృద్ధి కార్యక్రమం అనేది పూర్తి స్థాయిలో చేయుర్రి. మరి గతంలో చేసినట్టు కొంతవరకే మైదానాన్ని ఏర్పాటు చేసి ఆ మైదానాన్ని అట్టిగానే వదిలేయకుర్రి. మరి ఇవి వ్యాపారాలను తొలగించిన వెంటనే వాళ్ళకు భవన సముదాయాలను కల్పించే ప్రయత్నం చేయుర్రి. మీకు అంతగా ఆ చిరు వ్యాపారులకు ఖచ్చితంగా మీరు భవన సముదాయాలు ఏర్పాటు చేయాలంటే అదే ప్రధాన చౌరస్తాలో మరి మున్సిపల్ శాఖకు సంబంధించిన దుకాణ సముదాయ భవనము 2 అంతస్తుల భవనం ఉన్నది. ఆ 2 అంతస్తుల భవనాన్ని కూడా కేటాయించే అవకాశం కూడా ఉంటది. మరి దాన్ని శుభ్రం చేయరి, దానికి ఏదన్నా ప్రత్యామ్నాయం చేసి వీళ్ళందరినీ ముందుగా తరలిరి. ఆ తర్వాత మీరు రోడ్లు పనులు మొదలు పెట్టారు. ఇక మంచిగా ఉంటుంది. అట్లా మొదలు పెట్టేది ఉంటే ఆ భవనం కూడా వాడుకలోకి వస్తుంది. అదే ఒకే సమయంలో మరి పట్టణ అభివృద్ధి అనేది కూడా కొనసాగుతుందని మున్సిపల్ శాఖకు మేము చెప్తున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న ఏం చెప్పిండో చూడాలి. మరి వ్యాపారులతో మాట్లాడతాడు. ఏం చెప్పిరట అంటే వ్యాపారులు ఎమ్మెల్యే గారికి ఏం చెప్పిరంటే ఉద్యోగాలు లేవు, పొట్టకుటి కోసం చిరు వ్యాపారం చేసుకుంటున్నాం, మాతో పాటు మరికొందరు ఉపాధి పొందుతున్నారు, ఏండ్లుగా ఒకే చోట దుకాణాలు నడిపిస్తున్నాం, రోడ్ల విస్తరణలో పేరిట ఇప్పుడు వాటిని తొలగిస్తామంటున్నారు. మరి అవి పోతే మా బతుకులు ఆగమైతే 15 రోజులుగా నిద్ర పట్టడం లేదు. నగర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, రోడ్ల విస్తరణకు సహకరిస్తాం, కానీ మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి ఈ యొక్క వ్యాపారులందరూ పోయి ఎమ్మెల్యే గారికి చెప్పిరట. నిజమే. మరి గత ప్రభుత్వమా గతంలో జరిగిన తప్పిదాలు తెలియదు కానీ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు అనేది లేకపోయే నిరుద్యోగం అనేది భారతదేశంలోనే విలేతాండం చేస్తుంది. ఇక తెలంగాణలో అయితే చెప్పుకోలేని పరిస్థితి నిరుద్యోగులే. ఇక వాళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు దొరికాయి, మాకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవు. మరి పొట్టకుడి కోసం మేము ఇక్కడ ఒక చిన్న వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకున్నాం, మాతో పాటు ఇంకొకరికి అన్నం పెట్టే పరిస్థితిని తీసుకొచ్చినాం మేము ఇక్కడ. మరి మా అందరి కుటుంబాలు రోడ్డున పడితే మాకు అట్లా నష్టం జరగకుండా మీరు రోడ్డు వెడల్పు అంటే అభివృద్ధి భాగంలో మేము కూడా వ్యతిరేకమేం కాదు, మేము ఖచ్చితంగా పట్టణం అభివృద్ధికి మేము కూడా సాయం చేస్తాము, మరి మీరు మమ్మల్ని ఆదుకోండి అయ్యా అని చెప్పేసి ఆ వ్యాపారులు చెప్తున్నారు. మరి ఏ వ్యాపారులు వేరో కూడా చూద్దాం. ఇగో న్యాయం చేయండి. ఎవరిల్లు గుంటి రాకేష్ అధ్యక్షుడు మొబైల్ షాప్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మొబైల్ షాపు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడట గుంటి రాజేష్ అట. మరి ఆయన ఏం చెప్తాడు, న్యాయం చేయండి, రోడ్డు విస్తరణలో నష్టపోతున్న వ్యాపారులందరికీ ఒకే విధమైన న్యాయం చేయాలి, అభివృద్ధికి సహకరిస్తాం, ప్రస్తుత స్థలంలోనే షెడ్లు కట్టించి ఇవ్వండి, ఆ తర్వాతనే మా దుకాణాలు తొలగించండి, లేకపోతే మాతో పాటు మాపై ఆధారపడి సుమారు 220 కుటుంబాలు రోడ్డున పడతాయని చెప్తున్నాడు అన్న. వాళ్ళకి న్యాయం చేయాలి. మరి చిరు వ్యాపారుల పైన ఆధారపడి 220 కుటుంబాలు ఉన్నాయట మొబైల్ షాపులకు సంబంధించి చెప్తున్నాడు. మరి ఆ 220 కుటుంబాలు కూడా రోడ్డున పడే అవకాశం ఉంటుంది. మాతో పాటుగా మాకు భవన సముదాయాన్ని ముందుగా ఏర్పాటు చేసి మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయుర్రి, మేము మీకు సహకరిస్తామని చెప్పేసి ఆ అన్న చెప్తున్నాడు. ఇక ఇంకో మొబైల్ షాప్ అన్న మరి షాపులు నిర్మించండి అని చెప్పేసి చెప్తున్నాడు. పింగిలి యుగేందర్ మొబైల్ షాప్ వ్యాపారి మరి ఓల్డ్ అశోక్ థియేటర్ ముందు మొబైల్ షాపులు నిర్వహించుకుంటూ ఉపాధి పొందుతున్నాము, రోడ్ల విస్తరణతో ఆందోళన చెందుతున్న మా దుకాణాలను తొలగించాలని అధికారులు ఆదేశించారు, మేమున్న చోటనే విస్తరణకు అనుకూలంగా కొత్త దుకాణాలను నిర్మించి మాకు అప్పగించుర్రి అని చెప్పేసి చెప్తున్నారు. ఆనే చెప్పేది ఏంటంటే ఓల్డ్ అశోక్ టాకీస్ పక్క పొంటి ఈ అన్నది మొబైల్ షాపులు ఉన్నాయట, మరి మేము దాని పక్కనే ఉండి వ్యాపారం సాగిస్తున్నాం కదా, మరి ఇప్పుడు ఆడ ఊళ్ళో వచ్చిర్రు కాబట్టి ఈయన్నో మాకింత రూమ్గా ఇచ్చిస్తే మేము ఆడ దుకాణం పెట్టుకొని నడిపించుకుంటాం, మీ అభివృద్ధి మీరు చక్కగా చేయుర్రి, మరి అభివృద్ధి బాటల గోదావరిఖని పట్టణాన్ని అన్ని హంగులతోటి తీర్చిదిద్దుర్రి అని చెప్తారు. ఇగో గీ అన్నది రాసిండు ఏంటిదట, వంగ రాజేష్ కుండల విక్రయ వ్యాపారి ఆదుకోండి, కూల్చివేతతో భయంగా ఉంది, 30 ఏళ్ల క్రితం మా అమ్మ నాన్న సోడాల బండి వెక్కి మమ్మల్ని సాదుకున్నారు, ఇదే అడ్డాలో మా తమ్ముడు వెంకటేష్ బట్టలు అమ్ముకుంటూ నేను కుండలు విక్రయిస్తూ ఉన్నాను, మమ్మల్ని షాపింగ్ కాంప్లెక్స్ లోకి పొమ్మని చెబుతున్నారు, అక్కడ గిరాకీ ఉండదు, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి అన్నయ్య చెప్తున్నాడు. 30 ఏళ్ల నుంచి వాళ్ళ అమ్మ నాన్న సోడాల బండి పెట్టిరట ఈడ,
అదే ప్రాంతంలో మళ్ళా వాళ్ళ తమ్ముడు బట్టలు అమ్ముతాడట, ఈ అన్న కుండలు అమ్ముతాడట. మరి 30 ఏళ్ల నుంచి వెళ్ళి చేస్తాను వాళ్ళను షాపింగ్ కాంప్లెక్స్ అదే మున్సిపల్ శాఖకు సంబంధించిన దుకాణ సముదాయ భవనంలో పోమని చెప్పిరట. అక్కడ గిరాకీ ఉండదని చెప్పేసి అన్నకు ముచ్చడి అయిపోయింది. ఏంటంటే ఈవిడున్న దుకాణాలు అన్ని తీసుకుపోయి అందులో పెడితే అన్న మరి జనాలందరూ ఆడికే వస్తారే, నువ్వేం బాధపడకు, నీకు తోడుగా నీకు అండగా ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజా అని ఉన్నాడు. మరి మీకేమైనా అన్యాయం జరిగే పరిస్థితులు ఏర్పడితే నిరుద్యోగి న్యూస్ ఛానల్ అనేది ఉన్నదన్న, మర్చిపోకు. మీకోసం నేను 9996687787 ఖచ్చితంగా మీకు అన్యాయం కనుక జరిగితే మనం ప్రశ్నిద్దాం. మరి ఎంతో కొంత మేరకు అభివృద్ధి కార్యక్రమం జరిగినప్పుడు కొంత మేర కన్నా 1% అన్న నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటుంది. కానీ ఎమ్మెల్యే గారు ఆ 1% కూడా నష్టం జరగద్దు అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాడు. చూడాలి ఇంకెవరు ఉన్నారు. సహకరిస్తాం వెంగళ శ్రీనివాస్ పాన్ షాప్, బాలాజీ పాన్ షాప్, మరి లక్ష్మీనగర్ ఏరియాలో మరి అందరికీ తెలిసిన పాన్ షాప్ బాలాజీ పాన్ షాప్. సీనాన్న ఏం చెప్తున్నాడో చూద్దాం. మరి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పినట్లు రోడ్ల విస్తరణకు సహకరిస్తాం. 1991లో అప్పటి మున్సిపల్ చైర్మన్ సోమారపు సత్యనారాయణ రోడ్ల విస్తరణ చేసినప్పుడు 10 ఫీట్లు వెనుకకు వెళ్ళినాం. ఇప్పుడు మళ్ళీ వెనుకకు వెళ్ళమంటున్నారు. మా ఉపాధికి నష్టం కలగకుండా ప్రజాప్రతినిధులు అధికారులు చూడాలి. ఓకే అన్న డైరెక్ట్ గా చెప్పేది ఏంటంటే గతంలో నేను 10 ఫీట్లు వెనుకకు పోయినా మరి మొత్తానికే ఇప్పుడు షాపును తొలగించామంటే కష్టమైతుంది. మరి నాకు ఒక ఉపాధి అవకాశాన్ని మళ్ళీ చూపెట్టూరి మీ ప్రజాప్రతినిధులు అధికారులు మరి ఎమ్మెల్యే గారు అందరూ కలిసి ఒక మంచి న్యాయపరమైన నిర్ణయం తీసుకొని మా అందరిని ఆదుకోండి, మేము ఖచ్చితంగా సహకరిస్తామని బాలాజీ షాప్ సీనన్న చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ ఎమ్మెల్యే ఏం చెప్తాడో ఈయన అడగదా అందరి పొత్తుల మరి అందరికీ అండగా ఉంటాం. రహదారుల విస్తరణ అభివృద్ధికి అందరం సహకరించాలి. రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోతున్న వారికి అండగా ఉంటాం. వారికి అన్యాయం జరగకుండా కూడా చూసుకుంటాం. రోడ్లు బాగుంటేనే గోదావరి కాని వ్యాపార కేంద్రం మెరుగుపడుతుంది. అదే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే రామగుండం నియోజకవర్గం. ఇక అన్నయ్య చెప్పేది ఏంటంటే మరి రోడ్డు వెడల్పులు ఉంటే జనాభా ఎక్కువ మంది వస్తారు. మరి అంతేకాకుండా వ్యాపార అభివృద్ధి అనేది మంచిగా జరుగుతుంది. మీరు ఏం బాధపడుకోర్రి, మీ అందరికీ తోడుగా నేను ఉంటా. మరి ఎలాంటి కార్యక్రమాలైనా కూడా నేను చూసుకుంటా, మీకు నష్టం వాటిల్లకుండా మేము చూసుకుంటా అని చెప్పేసి అన్న చెప్తాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే గారికి, అన్న మీరు ఈ చిరు వ్యాపారులకు నష్టం వాటిల్లకుండా మేము అభివృద్ధి కార్యక్రమం చేస్తా అని చెప్తున్నారు. ఓకే అన్న, సంతోషం ఈ ముచ్చటకు. మేము చెప్పేది ఏంటంటే ఎవరికి ఏ ఒక్క చిరు వ్యాపారికి కూడా నష్టం కలగకుండా చూడుర్రి. రెండోది, ఒకవేళ నష్టం కలిగే పరిస్థితి కనుక ఏర్పడితే ఖచ్చితంగా ఈ యొక్క వ్యాపారుల కోసం మా ఛానల్ అనేది పోరాటానికి దిగుతుంది. పోరాటం అంటే అన్న మరి టెంట్లు వేసుకొని కూసేది కాదు, మేము రోజు ఆ సమస్యలను మీకు వినిపిస్తాం. ఇలా అయినా మీరు వాళ్ళకి ఏమన్నా న్యాయం చేస్తారు. మేము పూర్తి సహాయ సహకారాలు మరి మా ఛానల్ కావచ్చు, లేదంటే చిరు వ్యాపారులు కావచ్చు, ఇతరాతర ప్రజలు కావచ్చు, అందరము కోరుకునేది ఒకటే, గోదావరిఖని పట్టణం అనేది అభివృద్ధి చెందాలి. మరి ఎందుకు గతంలో 2008లో రోడ్డు వెడల్పు విస్తరణ వచ్చింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు జరగలేదో మా అందరికీ తెలుసు అన్న. మరి మీరు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం చేస్తా అంటున్నారు. మరి మంచిగా చిరు వ్యాపారులకు ఎలాంటి నష్టం కలగకుండా మరి అక్కడక్కడ ఉన్న టిఫిన్ సెంటర్లు కావచ్చు, మొబైల్ షాపులు కావచ్చు, ఇతరత్ర వ్యాపారాలు సాగించే వారికి ఎవరికైనా కూడా ఎలాంటి నష్టం కలగకుండా మీరు మీ అభివృద్ధి బాటను పయనింపజేయుర్రి. మరి కొత్త ప్రణాళికలు చేయుర్రి. మరి అదే విధంగా మా విన్నపం ఏంటంటే మున్సిపల్ దుకాణ సముదాయ భవనము వాడుకలోకి వచ్చే విధంగా కూడా చేసే ప్రయత్నం చేయురన్న. గిరి ప్రజలారా, మరి గోదావరి కనిలో జరుగుతున్న రోడ్డున పడేయొద్దు అని వ్యాపారులు చెప్పుతున్న ముచ్చట్లు.